వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కృష్ణాపురం ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ. వాళ్ల బంధాన్ని మేము తప్పుపట్టడం లేదు. అంగన్వాడీ సూపర్వైజర్పై వేధింపుల ఆరోపణలు. తెలంగాణలో గంగా జమున తహజీబ్ సంస్కృతి కొనసాగాలి. ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి మొట్టమొదటి హామీని నెరవేరుస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా ప్రతి నెల కూడా 1వ తేదీన వాళ్ళకి పెన్షన్లు పంపిణీ చేసే మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఒకవేళ 1వ తేదీన పండగ వచ్చినా, ఆదివారం వచ్చినా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశాల ప్రకారంగా కూడా ఈ రోజు ఒక చిత్తశుద్ధితో, ఒక జవాబుదారీ పరిపాలనతో ఈ రోజు ప్రజాప్రతినిధులు అందరం కూడా గ్రామాల్లో వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తూ, గ్రామంలో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏమైనా సమస్యలు తీర్చగలిగితే వెంటనే అక్కడి సమస్యలు అక్కడే తీర్చడము జరిగి ముందుకు వెళ్లే పరిస్థితిని చూస్తా ఉన్నాం. ప్రజలు, వృద్ధాప్యులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో 2 రోజులు పెన్షన్, 6 రోజులు పెన్షన్, నెలలో 6వ తేదీ వచ్చినా 5వ తేదీ వచ్చినా పెన్షన్ రాలేని పరిస్థితి నుంచి ఈ రోజు 1వ తేదీ ఆదివారం అయితే మీరు 28వ తేదీకే వచ్చి ఇవ్వడాన్ని చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నెల కూలీల మీద ఆధారపడే కుటుంబాలు, పేద కుటుంబాలు 1వ తేదీ వస్తే రెంట్ కట్టుకోవడం కానీ, సరుకులు తెచ్చుకోవడం కానీ, లేకుంటే మందులు తెచ్చుకోవడం కానీ, ఇట్లా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ మీద ఆధారపడుతున్నటువంటి మాకు ఎప్పుడూ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో 6వ తేదీ అయినా కూడా పెన్షన్ రాలేక మేము చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా మా అందరినీ కూడా ఆదుకుంటూ ఈ రోజు ఒక రోజు ముందుకే ఈ రోజు పెన్షన్లు ఇస్తున్నారంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ పాఠశాలను కూడా ఈ రోజు విజిట్ చేయడం జరిగింది. నుంచి వస్తున్నది మా దృష్టికి రాగానే ఖచ్చితంగా వెళ్ళి దాన్ని కూడా పర్యవేక్షణలో పెట్టాలని చెప్పి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. అన్నంలో కొంచెం ఇబ్బందిగా ఉంది, అన్నం తక్కువ పెడుతున్నారు అనేది ఏదో చెప్పడం జరిగింది. సో దాన్ని కూడా మనం వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా అలాంటి ఇబ్బందులు పిల్లలకు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో, అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఎక్కడైనా సమస్యలు చిన్నగా వస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే ప్రభుత్వం స్పందించి మరి అక్కడికి వెళ్ళి మేము పర్యవేక్షణ చేస్తున్న ఒక జవాబుదారీ పరిపాలన చూస్తాం. రంజాన్ మంత్ నడుస్తున్నందున మరి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరూ కూడా పొద్దంతా కూడా ఒక్క పొద్దులు ఉంటారు, రోజాలు అంటారు. ఆ రోజా ఇడిచే సమయానికి హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే సంకల్పంతో ఇఫ్తార్ విందులు చేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో మా హైదరాబాద్ మైనారిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహమూద్గూడ, సికింద్రాబాద్ నియోజకవర్గంలో మహమూద్గూడలో మన హైదరాబాద్ అధ్యక్షులు, మైనార్టీ అధ్యక్షులు దస్తగిరి గారు, అదేవిధంగా బండారు మహేందర్ గారు, ఇప్పుడే కొత్తగా జాయిన్ అయినటువంటి జావేద్ గారు మరియు సమీర్ గారు, సిద్దిక్ గారు, అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. అబ్దుల్ బషీర్ గారు ప్రత్యేక శ్రద్ధతోని గత 2 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నాం. మరి ఇట్లానే తెలంగాణలో ఉండే గంగా జమున తహజీబ్ అనేది అయితే అంటామో ఆ సంస్కృతి కొనసాగాలని, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కొట్టి మెమోలు ఇచ్చి పని చేయించుకునే బాధ్యత మన సూపర్వైజర్ గారికి ఉంది. ఆ మేడం చెప్పకుండా పక్క టీచర్లతోటి మాకు చెప్పడం వల్ల మేము కూడా అన్ఈజీగా ఫీల్ అవుతున్నామని మా తోటి టీచర్లు కూడా బాధపడడం జరుగుతుంది. కానీ ఆమె యొక్క వేధింపులకు భయపడి తను టార్చర్ పెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వాలంటే రేపు మళ్ళీ తను ఇన్నే కదా పనిచేసేది. అలాంటప్పుడు మమ్మల్ని వేధిస్తుందని భయపడి వాళ్ళు ఎవరు బయటకు రాకుండా నేను ఒక అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నాకు చెప్పడం జరిగినప్పుడు, మేడం గారు ఈ పద్ధతి మంచిగా లేదు, ఏదైనా ఉంటే మీరే చెప్పండి, మాకేమైనా బాధలుంటే మీరు సాల్వ్ చేయండి, మాకేమైనా వర్క్ రాకుంటే మీరు చూపియండి. పక్క టీచర్ నడుగురి, పక్క టీచర్ తోటి ఆమె సెంటర్ మంచిగా లేదు, ఆమె ఫ్రీ స్కూల్ నడుపుతలేదని వేరే వాళ్ళతో అడిగిపోయొద్దు మేడం, మా దాంట్లో మాకు గొడవలు పెట్టకండి, మీరు నర్వస్ అవుతున్నారు మా టీచర్లు అని కూడా 1-2 సార్లు మేడం గారిని బదిలాడి చెప్పడం కూడా జరిగింది. అవన్నీ పక్కకు పెట్టి తను చేసే పని చెయ్యకుండా ఏమనంటే, ఏందమ్మా నువ్వు చేయవు, వాళ్ళని చేయనియవు, అవును నీ ఎంతమందికి ఎందుకు చేస్తావు ఫోన్లు, నేను 25 మంది గుర్రు, నీ 25 మందికి చెప్పేంత అవసరం నాకు లేదు, నేను అట్లనే చెప్తా, నేను అట్లే చెప్పిస్తా, నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి, లేకుంటే ఊరుకో, నువ్వు చేసేటోళ్ళని చేయని అన్నట్టుగా నన్ను
మాకు రాజకీయ ఒత్తిడి ఏం లేదు సార్, సూపర్వైజర్ గారి ఒత్తిడే ఉన్నది. ఈ విధంగా నేను ఏదన్నా పర్సనల్ గా పెడతది, కాకపోతే వాళ్ళు భయపడుతున్నారు అనేసి వాళ్ళు నాకు చెప్తారు కదా, నా దృష్టికి తెచ్చినప్పుడు మేడం గారు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా, మీరే చెప్పండి. 1కి 10 సార్లు గుర్తు చేసి చెప్పడం జరిగింది. మా టీచర్లు పనులు చెప్పితే ఫీల్ అవుతున్నారు, మాకు గొడవలు అవుతున్నాయి, మీరే చెప్పండి మేడం, మీరున్నారు కదా మేడం అని 1కి 10 సార్లు చెప్పినప్పుడు మరి మేడం గారైనా ఇది కరెక్ట్ కాదేమో, నా పని నేను చేసుకుంటాను, తను చేసుకోవాలి. అలా చేసుకోకుండా పైన నన్ను అసలు నువ్వు కరెక్ట్ కాదు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా, నీకు తలకాయ అది ఇటు జరుగుతాను అలాగే ఒక చేతితో పట్టుకోవాలి మీరు. అప్పుడు మనుషులు ఎక్కువ 2 ఛానల్ ఒక ఛానల్ ఇటు పట్టుకోండి, ఇది పట్టుకో బాబు. సాధారణంగా విప్రమహోత్తములకి సరస్వతీదేవి నాలుక మీద ఉంటుంది అని చెప్పని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. విప్రుడు మాట్లాడిన మాట ఏది మాట్లాడినా తదాస్తు దేవతలు తదాస్తు అంటారు, అది తథ్యం అని చెప్పి అంటుంటారు. అలాంటిది విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటుందని చెప్పని విప్రోత్తమ పుత్రుల వారు చెప్పారు, ఉటంకించారు. ఇంకా వారు చెప్పిన తర్వాత అది జరగకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఆ మూర్తి గారు చెప్పినటువంటి విప్రోత్తమ పుత్రుడైనటువంటి మూర్తి గారు చాలా కాలం వ్యాధి ఉంటుందని చెప్పారు. అలాగే తదాస్తు దేవతలు కూడా మూర్తి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాటని తదాస్తు అని వాళ్ళు దీవించారు. అందుకోసం నాయుడు గారు చాలా కాలం వ్యాధి ఉండేట్టుగా ఇవాళ సమాజంలో పునాది వేయటం జరిగింది. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.